పేదల సంక్షేమానికి పీజీఆర్ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇవాళ పీజీఆర్ 18వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీజీఆర్ చేసిన సేవల్ని కేటీఆర్ కొనియాడారు. 50 ఏళ్లుగా చెరగని ముద్ర వేసిన పీజీఆర్ మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. భవిష్యత్ తరాల నాయకులు ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజాసేవలో పీజీఆర్ చూపిన నిబద్దతని మరియు శ్రద్ధని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాసేవలోనే కన్ను మూసే అరుదైన భాగ్యం పీజీఆర్ గారికి దక్కిందని ఆయన అన్నారు. చిరస్మరణీయమైన తనదైన ముద్ర వేసుకున్న మహానాయకుడు, మాస్ నాయకుడు పి జనార్దన్ రెడ్డి గారు. కృష్ణా జలాల్లో హైదరాబాద్ మహానగరానికి మంచినీరు అందించాలి అనే ఒక స్లోగన్తో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మరి ప్రజల తరపున నిలదీసిన నాయకుడు పీజేఆర్ గారు. తెలంగాణకు ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం ఇవన్నీ కూడా పీజేఆర్ గారు కనుక మన మధ్యన ఉండింటే నిజంగా ఆయన గుండె కూడా ఆనందంతో పులకించిపోయి ఉంటుందని నేనైతే అనుకుంటా ఉన్నా. ఇవాళ ఆయన వారసత్వాన్ని, ఆయన ఆశయాలను మా తమ్ముడు మాజీ శాసనసభ్యుడు, ఆయన సుపుత్రుడు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒకవైపు పెద్దమ్మ దేవాలయాన్ని నిష్టగా పీజేఆర్ ఆలోచనకు అనుగుణంగా మరి సాంప్రదాయ పద్ధతుల్లో భక్తుల మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకుపోవడంతో పాటుగా హైదరాబాద్ మహానగర అభివృద్ధిలో, హైదరాబాద్ నగర ప్రజల సంక్షేమంలో తనదైన పాత్ర పోషిస్తూ మరి వాళ్ళ కేసీఆర్ గారి నాయకత్వంలో విష్ణువర్ధన్ రెడ్డి గారు పీజేఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకొని పోతా ఉన్నారు.